ఈరోజు వీడియోలో హెల్దీ స్వీట్ రెసిపీ గోధుమ పిండి పల్లీలతోని క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేసే గజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మసాలా కిచెన్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్వీట్ షాప్ లాగా పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావడానికి హెల్దీ స్వీట్ కర్జికాయలను మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసుకుందాము. పల్లీలు వేంపుకోవాలి. వేంపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండి చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పల్లీలను బెల్లం వేసుకొని ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు. బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను బెల్లమును పల్లీలు. ఇప్పుడు మనము చపాతీ ముద్దలా కలుపుకున్నాం కదా, పూరిలాగా ఒత్తుకొని ఇప్పుడు కర్జికాయలది స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో ఒక 2 స్పూన్ మనం ఆ పొడి వేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకుందాము. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం ఒకటి వేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ స్వీట్ షాప్ లాగా పర్ఫెక్ట్గా తయారయ్యే స్వీట్ రెసిపీ అన్నమాట గజ్జికాయలు. మనం హెల్దీ రెసిపీ అన్నమాట. బెల్లం పల్లీలతో చేశాను నేను. చాలా బాగుంటుంది. బెల్లం పల్లీలు గోధుమ పిండి, అంతే 3 ఇంగ్రీడియంట్సే. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ పిండి వంటకాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ గంటను గట్టిగా కొట్టండి. గట్టిగా కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.